ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు రావడం చూసి రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కళావతి గారు అని చెప్పేసి చాలా గట్టిగా పిలుస్తూ రూమ్లోకి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అయ్యయ్యో చూసేసారా, వచ్చేసారా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం ఏంటండి నేను పిలుస్తున్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాను, ఎందుకు అంత కంగారుగా వచ్చేసారు మీరు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం మీరు పిలుస్తుంటే నేను రావటం ఏంటి, నా బొట్టు చెరిగిపోయింది, నేను పెట్టుకోలేదు అని మళ్ళీ రూమ్లోకి వచ్చాను అంతే అని చెప్పేసి అంటుంది. అక్కడున్న రాజు మాత్రం అదేంటండి బొట్టు ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం ఇప్పుడు ఎర్రబొట్టు ఉంది కదా, నేను వేరే బొట్టు ఏదైనా కలర్ వద్దాము అని ఇలా వచ్చాను అంతే, మీరు వస్తే నేను భయపడిపోవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అలా కాదండి, నేను ఇలా అనుకున్నాను అంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడున్న కావ్య మాత్రం ఎందుకు వచ్చారు, అసలు విషయం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న రాజు మాత్రం ఒక లెటర్ని తీసి కావ్యకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య మాత్రం ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం నా మనసులో ఉన్నది మొత్తం ఈ లెటర్లో రాసి పెట్టాను, అదేంటో మీరే చూసి చెప్పారు, పెదవులతో రాసి మరీ ఈ లెటర్లో రాసి మరీ ఇస్తాను, అదేంటో చూస్తూనే కదా మీకు తెలుస్తుంది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఏంటో ఈ లెటర్లో రాసి పెట్టింది, అదేంటో నాకు కూడా చూడాలని ఏది ఒక్కసారి ఇవ్వు ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే చాలా సంతోషిస్తూ చాలా సిగ్గుపడుతూ కావ్యకు ఆ లెటర్ ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య ఏంటి ఇదంతా సిగ్గే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే తీసుకోండి, ఇందులో ఏముందో ముందు చదవండి అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య ఆ లెటర్ని తీసుకొని చదువుతూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం నా మనసులో ఉన్నది మొత్తం కళావతి గారికి తెలిసిపోతుంది అని చెప్పేసి చాలా సంతోషిస్తూ ఉంటాడు.